జై జగన్నాథ్ స్వామీజీ. నా బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేను పూరి జగన్నాథ్ టెంపుల్ దగ్గర ఉన్నాను. 4 చార్ధాములు కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ద్వారక, బద్రీనాథ్, రామేశ్వరం అండ్ ఫైనల్లీ పూరి జగన్నాథ్. ఈ రోజు 24th June, 24th, 25th ఈ 2 days అయితే మెయిన్ జగన్నాథ స్వామి దర్శనం అయితే ఉండదు. కాకపోతే టెంపుల్ లోపలికి వెళ్ళొచ్చు, టెంపుల్ లోపల మొత్తం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సత్యనారాయణ స్వామి, నరసింహ స్వామి, మహాలక్ష్మి అమ్మవారి డిఫరెంట్ దేవుళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ దర్శనం చేసుకోవచ్చు. టెంపుల్ లో ప్రసాదం అని సెల్ చేస్తున్నారు, అది కూడా కొనుక్కోవచ్చు. మెయిన్ అప్డేట్ ఏంటంటే June 26th మార్నింగ్ నుంచి జగన్నాథ స్వామి దర్శనం ఉంటుంది. టికెట్ కాస్ట్ 500 రూపీస్. పూజారిని అడిగి మరీ తెలుసుకున్నాను. పూరి జగన్నాథ్ ప్లాన్ చేస్తే కనుక June 26th రండి, ఆ రోజు దర్శనం ఉంటుంది. June 27th రథయాత్ర ప్లాన్ అకార్డింగ్లీ. అండ్ ఈ 50 రూపీస్ పే చేస్తే ఉత్సవ విగ్రహాలని చూపిస్తున్నారు అక్కడ టెంపుల్ లోపల. తర్వాత బయటకు వచ్చిన తర్వాత మహాప్రసాదాలని సెల్ చేస్తున్నారు. 100 రూపీస్ ఒకటి ఉంది, 200 రూపీస్ ఉంది. 4-5 వెరైటీస్ ఆఫ్ స్వీట్స్, హార్ట్స్ మిక్స్ చేసి ఇచ్చారనమాట. 100 రూపీస్ కి భోజనం పెడుతున్నారు. అందులో పప్పు, కూర, అన్నము, ప్రసాదం ఇలా అన్ని వస్తున్నాయి. కాకపోతే దానికి 100 రూపీస్ పే చేయాలి. పూరి జగన్నాథ్ టెంపుల్ లోపల ఏ ఒక్కటి ఫ్రీ కాదు, ప్రతి ఒక్కటి మనీ పెట్టాల్సిందే. June 27th రథయాత్ర ఉంది కదా, దానికి కూడా అమౌంట్ ఉంటుందంట. వాటి టికెట్స్ ని గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది, అప్పుడు చెప్తాము అని టెంపుల్ లో అడిగితే అన్నారు. మీరు రథయాత్ర ప్లాన్ చేసుకుంటే మాత్రం June 26th రండి, 26th దర్శనం చేసుకోవచ్చు. 27th రథయాత్ర లో పార్టిసిపేట్ కూడా చేయొచ్చు. దానికి స్పెషల్ టికెట్స్ ఉంటాయి. దాని అప్డేట్స్ అన్ని నేను నా యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో ఇస్తుంటా. కీప్ ఫాలోయింగ్.